నమస్తే, నేను మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయమూర్తులకు, డీజీపీ గారికి, ప్రభుత్వ పెద్దలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కొన్ని ప్రశ్నలు అడగదలిచాను మిమ్మల్ని. మరి ఈరోజు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా? పోలీస్ మాన్యువల్ని కానీ, కాకి యూనిఫామ్ను కానీ గౌరవించేటువంటి పరిస్థితి ఉందా? సామాన్యునికి భద్రత కల్పించేటువంటి పరిస్థితి ఉందా? బాధితుని పక్షాన పోలీసులు నిలబడతా ఉన్నారా, లేదా అధికార పార్టీకి తొత్తులుగా మారుతూ ఉన్నారా? ఒక సగటు మనిషిగా, ఈ దేశ పౌరునిగా, సమాజం పట్ల బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా అడుగుతూ ఉన్నా. మరి ఏం జరుగుతూ ఉంది? రైట్ టు లివ్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. మరి అది అమలవుతోందా? రైట్ టు స్పీచ్ అమలవుతోందా? రైట్ టు ఓట్ అమలవుతోందా? మరి ఎందుకు ఈ ప్రజాస్వామ్యం, ఎందుకు ఈ వ్యవస్థ? మరి చట్టం ఏం చేస్తూ ఉంది? ఎవరికి చుట్టంగా మారింది? కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయాల్సినటువంటి పోలీస్ అధికారులు ధిక్కరిస్తే మరి న్యాయస్థానాలు ఎందుకు? మరి ధర్మం ఎక్కడ ఉంటుంది, న్యాయం ఎక్కడ ఉంటుంది? గమనించండి. ప్రశ్నించిన వాళ్ళపైన దాడుల, కేసుల, ఇవన్నీ ప్రశ్నించిన ఈ దౌర్జన్యాలను, ఈ దుర్మార్గాల్ని ప్రశ్నించిన మా పైన కేసులు. వివరాల్లోకి వెళ్తే ఎంపీపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిన రోజు నుంచి అనంతపురం జిల్లాలో వేరొక రాజ్యాంగం అమలవుతూ ఉంది. ప్రత్యేకించి రామగిరి మండలంలో ఎంపీపీకి ఎన్నిక జరగాల్సి ఉంది. అక్కడ పరిటాల రాజ్యాంగం అమలవుతూ ఉంది. పోలీసు అధికారులే స్థానిక ఎస్ఐ ఎంపీటీసీల ఇళ్లకు వెళ్ళి బెదిరించేటువంటి కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ గూండాలు ఎంపీటీసీల ఇళ్లకు వెళ్ళి బెదిరించేటువంటి కార్యక్రమం. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేడు, వారికి ఉన్నది ఒకే ఒక్క ఎంపీటీసీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీటీసీలు ఉన్నారు, అందులో 5 మంది మహిళలు ఉన్నారు. అది మహిళా రిజర్వేషన్ ఎంపీపీ స్థానం. అది మరి వారికి అభ్యర్థి లేనప్పుడు మరి పోలీసులు ఎందుకు వెళ్ళి బెదిరించారు? పరిటాల గూండాలు ఎందుకు వెళ్ళి బెదిరించారు? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, శ్రేణులు కానీ ఎవరో కూడా ఈ ఎన్నికల్లో పార్టీకి మద్దతు ఇవ్వకూడదనేటువంటి ఒక హుకుం జారీ చేయడం జరిగింది స్థానిక ఎస్ఐ సుధాకర్ యాదవ్. ఈ పరిస్థితులు గమనించి రక్షణ కరువు అయిందనేసి హైకోర్టును ఆశ్రయించారు ఎంపీటీసీలు. వెంటనే గ్రామాలను వదిలిపెట్టేసి వివిధ రాష్ట్రాల్లో తలదాచుకునే దానికి వెళ్ళిపోయారు. హైకోర్టు ఆదేశం ఇచ్చింది, వారికి రక్షణ కల్పించండి, ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా పోలీసులదే బాధ్యత అనేసి. మరి ఎంపీటీసీలతో పాటు వెళ్ళి వారి బాగోగులు చూడడానికి వెళ్ళినటువంటి పాపిరెడ్డిపల్లి గ్రామం నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటి మీద 27వ తేదీన దాడి జరిగింది, 28వ తేదీన దాడి జరిగింది. పోలీసులు నామమాత్రంగా వెళ్ళి మాట్లాడించి రావడం జరిగింది తప్ప ఎవరి మీద కేసులు నమోదు చేయలేదు, చట్టపరంగా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. పరిటాల సునీత కుటుంబీకులే దాడులు చేశారు. 27వ తేదీ ఉదయాన్నే ఎంపీటీసీలందరూ ఆంధ్రప్రదేశ్ బార్డర్కి బాగేపల్లి టోల్ ప్లాజా వద్దకు వచ్చి పోలీసు వారు ఏర్పాటు చేసిన 7 వాహనాల్లో రామగిరి మండల కార్యాలయానికి ప్రయాణమయ్యారు. కొద్దిసేపటికే సమయం మించిపోయింది, ఎంపీటీసీల కోరం లేదు కాబట్టి సమావేశం వాయిదా వేస్తున్నామన్న తర్వాత ఎంపీటీసీలందరినీ పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఎందుకు బైండ్ ఓవర్ చేయాలి? ఏం నేరం చేశారు? రక్షణ కోరారు, కోర్టు రక్షణ ఇచ్చింది. ఎన్నిక వాయిదా పడిందంటే వారి స్థానాలకు వారిని పంపించేసి ఉండొచ్చు, వారి ఇష్టాన్ని కనుగొని. మరి బైండ్ ఓవర్ పేరుతో ఎంఆర్ఓ కార్యాలయానికి తీసుకొచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీ గూండాలను తీసుకొచ్చిన సుధాకర్ యాదవ్ 26వ తేదీన ఇదే గూండాలు బీఫారాలు సబ్మిట్ చేయడానికి, విప్పును జారీ చేయడానికి వెళ్ళినటువంటి పేరూరు నాగిరెడ్డి అని ఒక అడ్వకేట్, కురువ నాగిరెడ్డి అనే అడ్వకేట్ పైన దాడి చేసినటువంటి అదే గుండాలను వెంట పెట్టుకొని సుధాకర్ యాదవ్ వచ్చాడు. వస్తూ అదే పోలీస్ జీపుల్లో పెనుగొండకు వస్తున్న ఎంపీటీసీలను బెదిరిస్తూ పరిటాల సునీతతో, శ్రీరామ్తో వీడియో కాల్స్లో మాట్లాడించారు. వాళ్ళు కూడా వీడియో కాల్స్ ద్వారా బెదిరించారు, మా పార్టీలోకి రండి లేదంటే ఇబ్బంది పడతారు, మీ బంధువులను తెచ్చిపెట్టుకున్న మా ఇళ్ళ దగ్గర ఉన్నారనేసి. మరి ఇదేం రాజ్యాంగం? మరి ఆ పోలీస్ అధికారులు చట్టానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారా, బాధితుల పక్షాన పనిచేస్తూ ఉన్నారా, లేదా అధికారుల పక్షాన, అధికారం ఉన్నవారి పక్షాన పనిచేస్తూ ఉన్నారా? మరి ఇటువంటి పరిస్థితి గమనించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గుండాలు ఎంఆర్ఓ కార్యాలయంలో వెనక గేటు నుండి దొడ్డిదారిన ఎంపీటీసీలు ఎత్తుకొని పోతానన్న సమాచారం తెలుసుకొని మేము వెళ్ళి వాళ్ళ మీద
పరుషమైన మాట మాట్లాడిన మాట వాస్తవమే. టీడీపీకి సంబంధించిన గూండాల మీద మేము వెళ్ళి అక్కడ ధర్నాకు దిగితే కానీ పోలీస్ అధికారులు మా ఎంపీటీసీలు మాతో పంపలేదు. అక్కడికి కూడా భారతీయ ఎంపీటీసీని ఎత్తుకొని పోయినారు, కిడ్నాప్ చేసినారు. మరి ఈ సందర్భంగా మా ప్రజాస్వామ్యాన్ని మేము పరిరక్షించుకోవడానికి, మా ఎంపీటీసీని కాపాడుకోవడానికి పార్టీ అధ్యక్షునిగా నేను వెళ్తే, నేను అక్కడ ధర్నాకు దిగితే నా మీద ఉషశ్రీ చరణ్ గారు జిల్లా అధ్యక్షురాలు గారి మీద, జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ గారి మీద 26 మంది మీద కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం ఎంతవరకు న్యాయం? అంటే ప్రశ్నించే గొంతును, ప్రతి ఒక్క గొంతును కూడా నొక్కడానికి మీరు డిసైడ్ అయ్యారా? మీకు గెలుపు కావాలి తప్ప ప్రజాస్వామ్యం గెలవకూడదు. మీకు గెలుపు కావాలా, మీ పెత్తనం చలాయించాలా తప్ప ప్రజాస్వామ్యం గెలవకూడదు. ఇదేనా మీరు ఇచ్చే సందేశం అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి జయచంద్రారెడ్డి అయితే ఎంపీటీసీలతో పాటు వెళ్ళి వారి బాగోగులు చూసుకోవడానికి క్యాంపులో వాళ్ళకి అన్నీ సమకూర్చుకుంటూ ఉన్నాడో, ఆ ఎంపీటీసీ ఆ జయచంద్రారెడ్డి గ్రామంలో, ఆ జయచంద్రారెడ్డి ఇంటి మీద 27వ తేదీ రాత్రిన దాడి చేశారు పరిటాల సునీత బంధువులు. పోలీసులకి ఇన్ఫామ్ చేశాం, సీఏ గారికి ఇన్ఫామ్ చేస్తే 2 కానిస్టేబుల్ వెళ్ళారు. పరిటాల సునీత బంధువుల చేతిలో బూతులు, వాళ్ళ నోటెంబడి బూతులేవో తప్ప వేరే రావు, వాళ్ళ చేత బూతులు తిట్టించుకొని వచ్చారు. 28వ తేదీ కూడా మళ్ళీ అదే రిపీట్ అయింది. మరి 2 రోజులు దాడులు జరిగినాయి, రాళ్లతో దాడులు జరిగినాయి, కట్టెలతో కొట్టినారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదే, మరి సుధాకర్ యాదవ్ బాధ్యత కాదా? ఆ రోజు వారి మీద కేసులు పెట్టింటే, ఇదే ఆదర్శ్ మీద, ఇదే నవకాంత్ మీద, ఇదే నరసింహుల మీద, ఆ రోజు ఇదే రమేష్ మీద ఆ రోజు కేసు కట్టింటే, వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టింటే 30వ తేదీ మర్డర్ జరిగేదా? లింగన్న మర్డర్ జరిగేదా? మరి ఎవరు బాధ్యత? ఇది పోలీస్ స్పాన్సర్డ్ మర్డర్ కాదా? సుధాకర్ యాదవ్ కాదా ఈ హత్యకు బాధ్యుడు? అతను పచ్చకండువా కప్పుకొని పనిచేస్తున్నాడా, కాకి చొక్కాకు పనిచేస్తున్నాడా? మరి డీజీపీ గారు ఆలోచన చేయాలి. ఆయన కేవలం తన భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పరిటాల కుటుంబానికి కొమ్ము కాస్తూ ఉన్నాడు. 27వ తేదీన పరిటాల శ్రీరామ్ ఇదే పాపిరెడ్డిపల్లి గ్రామంలో రమేష్ ఇంట్లో, వాళ్ళ చిన్నాయన రమేష్ ఇంట్లో కూర్చొని మండలానికి ఒకరిని చంపంది భయం ఉండదు అనేసి మాట్లాడడం, మరి ఆ పిల్లల్ని రెచ్చగొట్టడం, 27 రాత్రి దాడి జరగడం, 28 రాత్రి దాడి జరగడం, అయినా పోలీస్ చర్యలు లేకపోవడం వల్లనే ఈరోజు 30వ తేదీ అంటే నిన్న కురుబ లింగమయ్యన్నను హత్య చేయడం జరిగింది. మరి హత్య జరిగింది, హంతకుల పేర్లు వారి కుమారులు సంఘటనా స్థలంలో ఉండి దెబ్బలు తిన్న వారి కుమారులు చెప్తా ఉన్నారు. పోలీసులు తమకు కావలసిన విధంగా ఎఫ్ఐఆర్ రాసుకొని లింగమయ్య అన్న భార్యతో సంతకం పెట్టించుకొని ఇద్దరి పేర్లే నమోదు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇది? మరి 5-6 మంది పాల్గొన్నారని ఆ సంఘటనలో గాయపడ్డ శ్రీనివాసులు లింగమయ్య అన్న కొడుకు మాట్లాడుతూ ఉంటే, నిన్న నేను ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినా కూడా ఆయన పేర్లు చెప్తా ఉన్నాడు. మరి కేవలం ఇద్దరి పేర్లే ఎందుకు ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు? అంటే హత్య కావించబడ్డ వారి పక్షాన మీరు నిలబడి, వారి కుటుంబానికి అండగా నిలబడి, ఈ రాష్ట్రంలో చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, మేము ఉన్నాం మీ పక్షాన అని చెప్పాల్సిన పోలీసులు మరి ఎవరికి చుట్టంగా మారారు? మీరు 5 మంది పేర్లు 6 మంది పేర్లు వాళ్ళ కొడుకులు చెప్తా ఉంటే, మీరు 2 పేర్లతో ఒక ఎఫ్ఐఆర్ రాసుకొని దాని మీద సంతకాలు పెట్టించేసి, ఒక కంప్లైంట్ రాసుకొని దాని మీద సంతకాలు పెట్టించేసి ఎవరి కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు? మరి ఇంట్లో మనిషిని కోల్పోయినా మాకు న్యాయం జరగడం లేదు, మా నాయన్ని చంపిన వాళ్ళ పేర్లు వాళ్ళపైన కేసు నమోదు చేయడం లేదు అని ఆ చిన్న పిల్లోళ్ళు 24-25 ఏళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకుల మనసులో ఎంత గాయమవుతుంది, ఈ సమాజం పట్ల ఎంత ద్వేషం అనేది వాళ్ళు పెంచుకుంటారు, ఈ వ్యవస్థల పట్ల ఎంత ద్వేషం పెంచుకుంటారు. పోలీస్ వ్యవస్థ నమ్ముతారా? మరి ఇంత దుర్మార్గంగా ఈ వ్యవస్థ ఉంటే మరి మీడియా ఏం చేస్తుంది? వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను లింగమయ్య అన్న చావు బతుకుల్లో ఉన్నాడు, మా మీద కేసులు పెట్టినారు, 132 నాన్ బెయిలబుల్ సెక్షన్ ఉంది, నన్ను వెళ్తే అరెస్ట్ చేయొచ్చు అని తెలిసి కూడా నేను అనంతపురం వెళ్ళిన సవేరా హాస్పిటల్కి వెళ్తే అక్కడ మా పార్టీ శ్రేణులందరూ కూడా దాదాపుగా 200-300 మంది ఉన్నారు. పోలీసు వాళ్ళు ఒక 100-150 మంది ఉన్నారు. బ్యారికేడ్లు పెట్టారు, ఎక్కడికెక్కడ రోడ్లకు అడ్డంగా పోలీస్ జీపులు పెట్టారు, ఎవరిని హాస్పిటల్లోకి రానివ్వడంలే. అంటే ఆసుపత్రిలోకి వెళ్తే ఆసుపత్రిలో లిఫ్ట్లు బంద్ చేశారు, దారెంబడి పైకి 4వ ఫ్లోర్లో వెళ్ళేటప్పుడు దారెంబడి పోలీసులే, ఐసీయూలో కూడా పోలీసులే. అంటే ఆసుపత్రిలో మరి పేషెంట్లు కాకుండా పోలీసులే ఎందుకున్నారు? మరి ఏం రాజ్యాంగం అమలవుతా ఉంది? వాళ్ళ కొడుకును శ్రీనివాసును గాయాలతో ఉన్న కొడుకును పరామర్శించి చనిపోయిన లింగమయ్యను
ఆయన మృతదేహాన్ని చూసి కిందికి వచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళే సమయంలో అరెస్ట్ చేయాలని కూడా ప్రయత్నం చేశారు. లేదు మేము పోలీస్ స్టేషన్లో హాజరవుతాం, పెనుగొండ పోలీస్ స్టేషన్కి వెళ్తామనేసి పెనుగొండకి వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఎన్ఎస్ గేట్ దగ్గర పోలీసులను పెట్టి ఆపారు. దాదాపుగా 200 మంది పోలీసులు ఎన్ఎస్ గేట్ దగ్గర కానీ, మరూర్ టోల్ ప్లాజా దగ్గర కానీ, మరియు గుత్తి టోల్ ప్లాజా దగ్గర కానీ 200 మంది పోలీసులను పెట్టి మా మూమెంట్స్ని కన్ఫైన్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మీరు ఆ బాధిత కుటుంబాలకు న్యాయం చేసేదానికి ఎందుకు ప్రయత్నం చేయడంలే. మరి ఈరోజు ఉదయం అందరినీ కూడా మా పార్టీ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. దాదాపు 500 మంది పోలీసులతో ఈరోజు మీరు రామగిరి మండలంలోనూ అనంతపురం జిల్లాలోనూ మీరు అమలు చేసిన ఈ రాజ్యాంగం, ఎవరు తీసుకొచ్చిన రాజ్యాంగం, ఈ పోలీస్ వ్యవస్థ ఏం పని చేస్తూ ఉంది? ఏ ఒక్కరిని కూడా ఎన్ఎస్ గేట్ దాటి లోపలికి పోకోకుండా కనీసం బాధితుల కుటుంబ సభ్యుల్ని కానీ వారి బంధువుల్ని కానీ పాపిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్ళనివ్వకుండా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారే. ఎక్కడికక్కడ అరెస్టులు 500 మంది పోలీసుల్ని ఈరోజు మీరు ఉపయోగించారు. హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు పెట్టకుండా, హంతకులపైన కేసులు పెట్టకుండా వాళ్ళని తప్పించి వాళ్ళ ఇళ్ళకాడ 150 మంది మీరు పోలీసు బలగాల్ని పెట్టారు. ఎటువంటి వాళ్ళ ఇంటి మీద పాపిరెడ్డిపల్లి రాజన్న పరిటాల సునీత చిన్నాయన వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు, ప్రజలంతా తిరగబడతారు, కురవాళ్ళని చంపినారని చుట్టుపక్కల గ్రామాల్లో నుండి 1000 మంది బీసీలు, కురువ కులస్తులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా అక్కడికి వస్తే వాళ్ళ నుంచి రక్షించడానికి 150 మంది పోలీసుల్ని ఒక హంతకుని ఇంటికి కాపలా పెట్టినారు. మరి ఇదే ప్రాణము మీరు వాళ్ళందరి ప్రాణాలు రక్షించడానికి ఇంతమందిని బందోబస్తు పెట్టినారా? మరి కురువ లింగమయ్య ఇది ప్రాణం కాదా? అంతే, మీరు అధికారంలో ఉన్న వాళ్ళు, పెత్తనం చేస్తా ఉన్న వాళ్ళు మీదేనా ప్రాణము? ఒక సామాన్యుని ప్రాణానికి విలువ లేదా? ఈ రాష్ట్రంలో సామాన్యుడు తనకు నచ్చిన పార్టీ వైపు తను ఉండడానికి కూడా అర్హత లేదా? ఆ హక్కు లేదా? ఈ రాజ్యాంగం కల్పించలేదా? మరి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఏం చేస్తూ ఉన్నారు? మీ మాట కనీసం మీ ఎస్ఐ అనే పరిస్థితిలో లేడు. మరి అటువంటి వ్యక్తి అతను విధి నిర్వహణలోని అలసత్వం వల్ల హత్య జరిగింది. ఎవరిని బాధ్యత చేస్తున్నారు? మరి ఏం చేయబోతూ ఉన్నారు? ఒక ఎంపీటీసీ, ఒక ఎంపీపీ ఎలక్షన్ కోసం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు నేను పరిస్థితిని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఆ బాధిత కుటుంబం చెప్తున్న పేర్లు, దాడి చేసిన వాళ్ళ పేర్లు ఆదర్శు, రమేషు, మనోజు, సురేషు, నరసింహ, నవకాంత్. మరి వీళ్ళు 6 పేర్లు ఇస్తే మా కళ్ళ ముందర వచ్చి మా నాయన్ని కొట్టి చంపినారన్నా అని ఆ పిల్లోడు 6 పేర్లు ఇస్తే 2 పేర్లతో ఎఫ్ఐఆర్ మీరు నమోదు చేస్తున్నారు. మరి మీ మీద ఎట్లా నమ్ముతాం? ఎట్లా నమ్మకాలు పెట్టుకుంటాం? ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగం ఉందనేది ఎట్లా నమ్ముతారు? ప్రజలకు నమ్మకం కల్పించండి. మీరు ఇంతమంది పోలీసులను పెట్టి మమ్మల్ని అడ్డగించేదానికి, మమ్మల్ని అరెస్ట్ చేసేదానికి, పోనీ నేరస్తుల్ని కాపాడేదానికి ఉపయోగిస్తున్నారే. 10 మంది పోలీసులు గొడవ జరిగిన గ్రామాల్లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? మాకు మెయిన్ లేదు. నన్నే ఎన్ఎస్ గేట్ దాటి రామగిరి మండలంలోకి వెళ్ళనీయకుండా పలుమార్లు మీరు అడ్డుకున్నారే. 2 రోజుల ముందు మీకు చెప్పాలనా? అదేనా మీరు చెప్తున్నటువంటి చట్టం? నన్నే ఎన్ఎస్ గేట్ దాటి రామగిరి మండలంలోకి రానివ్వలే. 2014-19లో కూడా ఇదే పని చేశారు. రామగిరి మండలంలోకి మీరు వెళ్ళకూడదు, మేము రక్షణ కల్పించలేం. ఇదే ఎస్ఐ సుధాకర్ యాదవ్ సిగ్గు లేకుండా డిఎస్పీ సమక్షంలో, ఇతర సీఐల సమక్షంలో చెప్తా ఉన్నాడు. 15 రోజుల కింద రామగిరి మండలంలోకి నేను వెళ్తా ఉంటే నన్ను ఆపి అడ్డుకొని నన్ను ప్రివెంటివ్ మెజర్స్ కింద అరెస్ట్ చేసి మా ఇంటి దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టారు. చెప్తా ఉన్నాడు, మేము రక్షణ కల్పించలేము. అయ్యా, మీ దగ్గర అందరి దగ్గర తుపాకులు ఉన్నాయి, మాకు గన్మెన్లు ఉన్నారు, మరి ఇంతమంది ఉన్నారు, మీరు ఇంతమంది అధికారులు పోయి 10 నిమిషాలు దేవుని గుడిలో గుడి ఓపెనింగ్ ఉందో టెంకాయ కొట్టుకొని వద్దాం అంటే కూడా మాతో కాదు, ఈ తుపాకులతో అక్కడ ఏమి చేయలేమంటే మరి ఏం మరఫిరంగులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది రామగిరి మండలంలో? మీరే ఎస్హెచ్ఓ, రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీరే ఇలా అంటే ఎలాగని నేను మాట్లాడాను. దాన్ని వక్రీకరించారు, కులాలకు అన్వయించారు. మరి ఈరోజు చనిపోయినటువంటి కురుబ కులస్తుడు సుధాకర్ యాదవ్ నిర్లక్ష్యం వల్ల కాదా, సుధాకర్ యాదవ్ ప్రోత్సాహం వల్ల కాదా ఈ హత్య జరిగింది? మరి ఎక్కడ బీసీలకు మీరు రక్షణ కల్పించారు? ఈ ఒక్క నెలలోనే సిద్ధరాంపురంలో పరిటాల సునీత బంధువుల దాడిలో గాయపడినటువంటి మీ కురువ బాలన్నను అడగండి, ఏం జరిగింది?
ఎందుకు కొట్టారు? మరి కురువ కిష్టప్ప రిటైర్డ్ జడ్జి గారిని మెడబట్టి గెంటారు. పరిటాల సునీత కుటుంబీకులు ఒక కబ్జా కార్యక్రమానికి పోలీసులను ఉపయోగిస్తూ ఉంటే ఇల్లు కూల్చేటువంటి సంఘటన అడ్డుకున్నందుకు. మరి కురువ నాగిరెడ్డి అనెక్సర్ 1 అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి ఒక అడ్వకేట్గా రామగిరి మండలాఫీసులకు వెళ్తే అక్కడ దాడి చేశారు. అక్కడ కూడా పరిటాల సునీత బంధువులే. మరి ఈరోజు కూడా పరిటాల సునీత సొంతం తమ్ముళ్ళు వాళ్ళ కొడుకులు ఈరోజు కురువ లింగమయ్యను హత్య చేశారు. మరి బీసీలకు ఎక్కడుంది రక్షణ? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మీరు మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు కొనసాగిస్తూ వస్తే రాబోయే కాలంలో ఈ బాధిత పీడిత వర్గాలే మీ పార్టీని నామరూపాలు లేకుండా నాశనం చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. డీజీపీ గారు కళ్ళు తెరవండి. అట్లీస్ట్ మీరు ఈ రోజైనా కూడా మీరు ఒక సగటు మానవునిగా ఒక సగటు ఈ దేశ పౌరునిగా అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా కూడా మీరు ప్రజలకు రాజ్యాంగం పైన నమ్మకాన్ని కలిగించండి, పోలీస్ వ్యవస్థపైన నమ్మకాన్ని కలిగించండి. మరి ఏ రాజ్యాంగంలో ఉంది ఈ దేశ పౌరుణ్ణి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి? కాబట్టి తగిన చర్యలు తీసుకోండి, న్యాయం చేయండి. మేము చేశాం, మా బాధ్యతను మా డ్యూటీస్ని మేము డెలివర్ చేశామని మీరు అనిపించుకొని ఇంకా కాకి పైన ఎంతో కొంత ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.